స్వామి ఇది అఫీషియల్గా 33వ రోజు. పీట్ హెగ్సెత్ అని చెప్పి మనందరికీ తెలిసిన వ్యక్తి, బాగా సుపరిచితుడు. ఇన్ఫాక్ట్ ఈ వ్యక్తి గురించి మనం రకరకాల సందర్భాల్లో మాడుకున్నాం. మీరు ఈ వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది. సెక్రటరీ ఆఫ్ వార్ అమెరికాకి సంబంధించి ఆయన రీసెంట్గా గల్ఫ్ రీజియన్ అంతా పరిశీలించి వచ్చి అమెరికాకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రకరకాల స్టేట్మెంట్స్ చేశాడు. అందులో అతిపెద్ద స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇప్పటిదాకా మనం ఏదైతే పుకార్ లాగా, ఒక రూమర్ లాగా, ఒక కాన్స్పిరసీ లాగా, లేదా ఒక ఆపరేషన్ పేరు పెట్టి ఆపరేషన్ హిడెన్ హ్యాండ్ అని చెప్పి మనం ఏదైతే మాట్లాడుకున్నామో, రష్యా ఉండుంటుంది లేదా చైనా ఖచ్చితంగా ఉంది, వీళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇరాన్ ఇక్కడ వరకు లాక్కొని రాలేదు. ఎలా తెలుస్తుంది మీరే చెప్పండి? అమెరికన్ సోల్జర్స్ ఎక్కడ ఉన్నారో, పలానా దుబాయ్లో ఏ పర్టికులర్ బేస్లో అమెరికన్ సోల్జర్స్ ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారో అక్కడ ఎలా చూసి ప్రెసిషన్ స్ట్రైక్ వేసి కొట్టాలని చెప్పి ఇరాన్కి ఎలా తెలుస్తుంది? ఇరాన్కి అంత ఇంటెలిజెన్స్ లేదు కదా అని ఒక సగటు వ్యక్తి కనిపించడం సర్వసాధారణం. అది ఇవాళ అమెరికాకి సంబంధించిన ఒక సెక్రటరీ ఆఫ్ వార్ ఆయన డైరెక్ట్గా బయటకు వచ్చి చెప్తున్నాడు, ఆయన రష్యా అండ్ చైనా మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు, మేము చాలా జాగ్రత్తగా మేము అబ్జర్వ్ చేస్తున్నాం, we will remember. As far as Russia and China, we know exactly what they're doing, what they are or are not doing. We don't have to air publicly what all of that is, but where necessary, we're addressing it, we're mitigating it, or we're confronting it head on. అంతే కదా, ఆయన రకరకాల స్టేట్మెంట్స్ చేశాడు. అన్నీ ఒకసారి మనం టక మాడేసుకుందాం. ఇరాన్ ఆల్మోస్ట్ బాగా వీక్ అయిపోయింది, ఆల్మోస్ట్ చావు బ్రతుకుల్లో ఉంది ఇక్కడ. అందుకని ఇరాన్ డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన, మీరు డీల్ తీసుకుంటే తీసుకోండి. ఒక డీల్ కావాలి, ఒక కొలుక్కు రావాలంటే ఇప్పుడే రావాలి, లేకపోతే మీ దేశం అంటూ ఉండదు. ఇదే కాకుండా నెక్స్ట్ రాబోయే కొన్ని రోజులు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. అండ్ దే ఆర్ వెరీ వెరీ క్రూషియల్. ఆల్మోస్ట్ ఒక ఎండ్ గేమ్ ఫేజ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. అండ్ ఆబ్వియస్లీ ఇంత చెప్పినట్టు రష్యా చైనా పేరు ఆయన బయటికి తీసి చైనీస్ శాటిలైట్ ఇమేజరీ కానీ, రష్యన్ ఇంటెలిజెన్స్ కానీ ఖచ్చితంగా ఇరాన్ వాడుతుంది. పైగా ఇరాన్ పెద్ద మోరల్ సపోర్ట్ కూడా ఇవాళ లేదు. ఏ దేశాలు అయితే ఇరాన్కి సపోర్ట్ చేసినా అవన్నీ వెనకడుగేస్తున్నాయి. అగైన్ దీస్ ఆర్ ఆల్ అమెరికాస్ క్లెయిమ్స్. మీరు ఎంత పించ్ ఆఫ్ సాల్ట్ వేసి లేదా ఒక బకెట్ ఆఫ్ సాల్ట్ వేసి డీజేటీ గారు చెప్పిన మాటను మనం తీసుకుంటాం, అంతకన్నా ఎక్కువ బకెట్లు వేసి ఇక్కడ పీట్ హెగ్సెత్ గారి మాటను మనం తీసుకోవాలి. ఇన్ఫాక్ట్ మా దగ్గర ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే ఎస్కలేషన్ అనే పదాన్ని వాడకుండా మేము ఎస్కలేట్ చేస్తాం అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడాడు. సింపుల్గా చెప్తున్నాను కదా, ఈ పాయింట్స్ అన్ని కాసేపు పక్కన పెట్టి 3 లేయర్స్ అని చెప్పాడు. 1 ఇరాన్కి డీల్ తీసుకోండి లేదా అవుట్, 2 చైనా రష్యాకి మేము గుర్తుపెట్టుకుంటున్నాం, 3 అలైస్కి. ఏ దేశాలైతే ఇవాళ అమెరికా పక్కన ఉంటున్నాయని చెప్పుకుంటూ యుద్ధానికి ముందడుగేయకుండా సినిమాని చూసినట్టు ఈవెంట్స్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నారో పాప్కార్న్ తింటూ, యూ బెటర్ స్టెప్ అప్. ఎందుకంటే ఇట్స్ నవ్ ఆర్ నెవర్ సిచ్యువేషన్ ఉంది ఇవాళ, మేము గుర్తుపెట్టుకుంటాం మీ గురించి కూడా అని నేటోకి కానీ యూరోపియన్ దేశాలు వీళ్ళందరికీ ఆల్మోస్ట్ ఒక ఉమ్మడి వార్నింగ్ లా ఇచ్చాడు ఆయన. ఇది ఎంత పెద్ద ఈవెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నేటో అంటే ఏదో ఇవాళ వచ్చింది కాదు కదా, అది లాస్ట్ దశాబ్దంలోనో 2-3 దశాబ్దాల క్రితం వచ్చింది కాదు, అది 1949 నుంచి ఉంది. అది అంటే మన ఫాదర్ జనరేషన్ పక్కన పెట్టండి, గ్రాండ్ ఫాదర్ జనరేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళు కూడా మాట్లాడుకుని ఉంటారు నేటో గురించి. అలాంటిది మన జనరేషన్లో మనం చూస్తాం ఇవాళ. ఒకవేళ నిజంగా కానీ డీజేటీ గారు ఆయన హర్ట్ అవుతున్నారు, ప్లస్ ఆయన హర్ట్ అయ్యి గాయపడి ఊరుకునే వ్యక్తి కాదు ఆయన, స్ట్రాంగ్ వర్డ్ ట్వీట్లు, ట్రూత్ సోషల్ పోస్ట్లు వేస్తుంటారు. అలా 2 దేశాలని ఇవాళ పట్టుకున్నారు కేటగారికల్గా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఫ్రాన్స్. ఈ 2 దేశాలకి చాలా పెద్ద ధమ్కీలు వెళ్ళినాయి. ఇన్ఫాక్ట్ ఇదే కాకుండా పాకిస్తాన్ ఏదైతే PR క్యాంపెయిన్ రన్ చేసిందో, ప్రపంచవ్యాప్తంగా పాకిస్తానీలు పెట్టుకొని కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఖర్చు పెట్టి భారతదేశం సైడ్ లైన్ అయిపోయింది, పాకిస్తాన్ మీడియేట్ చేస్తుంది, అసీమునీర్ హయాంలో ఇంత ఫ్రెండ్షిప్ ఏర్పడింది, పాకిస్తాన్ ఇది అది అది ఇది అని చెప్పి రకరకాల న్యూస్ ఆర్టికల్స్ మనం చదివాం. ఇన్ఫాక్ట్ దీని గురించి ఒక 4-5 రోజుల క్రితం మనం మాట్లాడాం మనం. అలాంటి పాకిస్తాన్ వాళ్ళు ఎక్స్పోజ్ అయింది. అటు ఇరాన్ కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ 2 దేశాలు రిజెక్ట్ చేసినాయి పాకిస్తాన్. అసలు ఇది ఎవడో మాకు తెలియదు అన్నట్టు మాట్లాడారు. అది చాలా పెద్ద అవమానం పాకిస్తాన్కి. దాని గురించి మనం ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఈ టాపిక్స్ అన్నింటినీ రౌండప్ చేస్తూ మనం ఇవాళ మాట్లాడదాం మనం. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. యుద్ధ సమయంలో గంటకి అప్డేట్స్ వస్తున్నా, పెద్ద క్లెయిమ్స్ చేస్తుంటారు ఆ దేశాలు కానీ ఈ దేశాలు కానీ. అంతకంటే పెద్ద క్లెయిమ్ ఏంటో తెలుసా? మొహమ్మద్ సఫా అని చెప్పి యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన వ్యక్తి, ఆయన అక్కడ డీప్గా క్లోజ్గా పనిచేస్తున్న వ్యక్తి, ఆయన రిజైన్ చేశాడు జాబ్ని. ఎందుకు? వీళ్ళందరూ కలిసి చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నారు. एक बड़ी खबर आपको बता रहे हैं, यूएन से जुड़े कार्यकर्ता मोहम्मद सफा ने इस्तीफा दे दिया है। मूल रूप से लेबनान के रहने वाले सफा ने दावा किया है कि यूएन परमाणु हथियारों के इस्तेमाल की स्थिति के लिए तैयारी कर रहा है. న్యూక్లియర్ దాడి జరగబోతుంది ఇరాన్ మీద, అది నా కాన్షియస్గా అది కరెక్ట్ కాదనిపిస్తుంది, నేను రిజైన్ చేస్తానని చెప్పాడు ఆయన. ఇది మన భారతదేశానికి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ గారు షేర్ చేశారు దీన్ని. ఇరాన్ మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పి. సో న్యూక్లియర్ అనే పదం కూడా చాలా ఈజీగా ఫ్లో అవుతుంది న్యూస్లో. అండ్ రాబోయే కొన్ని రోజులు అని చెప్పి ప్రతి దేశం మాట్లాడుతుంది. IDF అంటుంది ఒక పక్క ఇజ్రాయెల్ నుంచి నెక్స్ట్ 30 days మేము రెడీగా ఉన్నామని. ఇరాన్ అంటుంది మీరు ఎన్ని రోజులు కానీ రెడీ ఉండండి, మేము మాకు స్టాక్తో మేము ఉన్నామని. అమెరికా అయితే మేము ఇరాన్ ఆబ్లిటరేట్ చేసేదాకా మేము తగ్గా ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీని ట్రెమర్స్ వెళ్ళబోతాయి, అది మనల్ని కూడా ఇవాళ ఎఫెక్ట్ చేస్తుంది. అది ఇన్ఫ్లేషన్ ధరల రూపంలో కానీ, పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు, మనం తినే ఫుడ్ వరకు అది వస్తుంది. అది ఎందుకు అని మనం తెలుసుకోవాలి కదా, మన బాధ్యత అదే. అండ్ ఇలాంటి వీడియో, ఇలాంటి నాలెడ్జ్ నా సైడ్ మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. దీన్ని మీరు మిస్ అవ్వకూడదు. నేను పెట్టగానే మీ మొబైల్ ఫోన్స్లో అలా వచ్చేయాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మనం ఏమాత్రం మాడాలన్నా డీజేటీ గారు రాసిన 2 ట్వీట్లు మనం ఒక్కొక్కటి మనం పరిశీలిద్దాం. మనం ఇది పక్క దేశాలు ఆల్మోస్ట్ నేటోని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నట్టు ఉన్నాయి. ఫస్ట్ పోస్ట్, స్ట్రేట్ ఆఫ్ హార్మస్ వల్ల ఏ దేశాలకైతే ఫ్యూయల్ దొరకట్లేదో, లైక్ ద యునైటెడ్ కింగ్డమ్. ఇది యునైటెడ్ కింగ్డమ్ ని వేస్తున్న ట్వీట్ ఇది.
అదే ఆ యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే డీకాపిటేషన్ ఆఫ్ ఇరాన్ మేము చేస్తుంటే మాకు హెల్ప్ చేయలేదో, డీకాపిటేషన్ చాలా పెద్ద పదం ఇది. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. నంబర్ 1, మా దగ్గర కొనండి, మా దగ్గర ప్లెంటీ ఆఫ్ ఆయిల్ ఉంది. లేదా నంబర్ 2, కొంచెం ధైర్యాన్ని పెంపొందించుకోండి. ఇప్పటికే బాగా డిలే అయిపోయింది. ఆ పెంచిన ధైర్యంతో వెళ్ళి ఆ స్టేట్ ఆఫ్ హార్మస్కి వెళ్ళి మీరు ఆయిల్ లాక్కోండి, తీసుకోండి. మీ గురించి మీ యుద్ధం మీరు చేసుకోవడం మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే యూఎస్ మీకు హెల్ప్ చేసే పరిస్థితుల్లో ఇవాళ లేదు. మాకేమైనా మీరు హెల్ప్ చేశారా? మీరు ఇరాన్ హ్యాస్ బిన్ ఎసెన్షియల్లీ డెసిమేటెడ్. హార్డ్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఈజీ పార్ట్ మీరు వెళ్ళి చేసుకోండి మీరు అని ఒక పక్క యూకేకి చురుకలు అంటించాడు ఆయన. రెండోది, ఫ్రాన్స్ ఏదైతే ఉందో మా ఎమ్యునేషన్ ని ఇజ్రాయెల్ దాకా పంపించడానికి ఫ్రాన్స్ ఎయిర్ స్పేస్ వాడుకోవాల్సి వస్తే అది మాకు హెల్ప్ చేయలేదు. ఫ్రాన్స్ మా బుచర్ ఆఫ్ ఇరాన్ అనే కాన్సెప్ట్ అది హెల్ప్ చేయలేదు. రోజుకో మాట మాట్లాడతారైనా, ఇవాళ బుచర్ ఆఫ్ ఇరాన్ అనే పదం పెట్టారు. సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ అయిపోయింది ఎనీవేస్. కాకపోతే మేము ఫ్రాన్స్ ఏదైతే మాకు చేసినా మేము గుర్తుపెట్టుకుంటాం అని ఇమాన్యుయల్ మ్యాక్రో గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇమాన్యుయల్ మ్యాక్రో గారు ట్రంప్ గారు ఏ రోజు కొట్టుకున్నా కొంచెం అది హాస్యాస్పదంగానే ఉంటుంది. అది G7 సమ్మిట్ నుంచి నాకు అది అలవాటు. అది చెప్తున్నప్పుడల్లా నవ్వు వస్తుంటుంది. అటెన్షన్ సీకింగ్ మ్యాక్రో అన్నారు కదా ఆ టైం నుంచి. సో అట్ ద మూమెంట్ ఏదైతే మనం చూస్తున్నామో డీజేటీ గారికి వీళ్ళకి పెరుగుతున్న వైరం ఏదైతే ఉందో అది రోజుకి పెరుగుతుంది. అది ఐ నాట్ ఈవెన్ గెట్ సర్ప్రైజ్డ్. ఇప్పుడు రేపు ప్లగ్ పీకేసి మాకు నేటోకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి రేపు ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్ చేసినా కూడా అది ఎటువంటి షాకర్ వాల్యూ ఇవ్వదు. అది నేను చెప్పాను కదా, కొన్ని దశాబ్దాలు, ఆల్మోస్ట్ ఇంకొక 20 years అయితే 1 century అవుతుంది నేటో పెట్టి. 3-4 generations మాట్లాడుకుని ఉండే ఒక సంస్థ, గ్లోబల్ జియోపాలిటిక్స్లో ఇంత పేరుండే ఒక సంస్థ సడన్ గా మన కళ్ళ ముందు అది డెసిమేట్ అవుతుంటే అది ఎలా ఉంటుంది? దానికన్నా ఇంపార్టెంట్ గా ఇరాన్కి సంబంధించి డీజేటీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది చాలా మీరు వినండి ఒకసారి. అదేదో ఇవాళ ఆయన స్టార్ట్ చేసింది కాదు, 1987లో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. లేదా ఇరాన్ మీద ఆయనకు స్ట్రాంగ్ భావాలు ఉండేవి. ఇన్ఫాక్ట్ ఆ టైంలో ఆయన USSR అప్పటి రష్యాకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు నుండి వచ్చారు. కేజీబీ కూడా ఇతని మీద చాలా డబ్బులు స్పెండ్ చేసింది, చాలా డాలర్స్ స్పెండ్ చేసింది. ఇన్ఫాక్ట్ $millions అది ఇన్ మీద ఇన్వెస్ట్ చేసింది అని చెప్పి కూడా అప్పట్లో ఒక టాక్ ఉండేది. ఇన్ఫాక్ట్ ఆయన వెనక్కి వచ్చిన తర్వాత ఇరాన్ మీద ఆయన ఒక అబ్సెసివ్ ఫీలింగ్ పెట్టేసుకున్నాడు. ఆయన ఏ ఇంటర్వ్యూ అయినా చూడండి మీరు. ఇన్ఫాక్ట్ ఆయన అప్పట్లో చెప్పాడు, ఆయన ఇరాన్కి వెళ్ళి మనం ఆయిల్ తెచ్చుకోవాలి, ఇరాన్ వల్ల మనం చాలా నష్టపోయాం. ఇన్ఫాక్ట్ అది ఇరాన్ కొత్త రెజీమ్ వచ్చి ఒక 8-9 years తర్వాత. ఇది నేను చెప్పడం కానీ ఫస్ట్ ఒకసారి మీరు వినండి. Running for the presidency, I'm here because I'm personally tired of seeing this great country of ours being ripped off. But as far as Trump is concerned, our allies are only part of the problem. The real culprit is Iran. Why couldn't we go in and take over some of their oil, which is along the sea? How would you do that? Would you send in the Marines? Would you take a chance in a war? Let them have Iran. You take their oil. That's what Well, how? How? I mean, do we want a war? What do you mean go we in, take their oil? You go in. You're How going to have do a we war, go Barbara. in? You're going to have a war by being weak. Okay, how do we go in? What do we do? Excuse me. Yeah. You're going to have a war. And it's going to start in the Middle East. ఆయన ఇక్కడ కేటగిరీగా క్లియర్గా ఏమంటున్నాడు ఆయన, అక్కడ ఉండే ఆయిల్ మనం తెచ్చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మన ఫ్రెండ్స్ అయిన దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలు ఈ యుద్ధం మనం ఏదైతే ఇరాన్తో చేసినా వాళ్ళు హెల్ప్ చేయరు అని ఆయన ఆ రోజు ఏదైతే ప్రెడిక్ట్ చేశాడో ఇవాళ అది నిజం అవుతుంది. అమెరికా ఫ్రెండ్స్ అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇది మా యుద్ధం కాదని చెప్పి క్లియర్గా అంటున్నాయి. అది జర్మనీ అయి ఉండొచ్చు, UK అయి ఉండొచ్చు, ఫ్రాన్స్ అయి ఉండొచ్చు. వీళ్ళందరికీ డీజేటీ గారు ఒక్కటే సమాధానం చెప్దాం అని చెప్పి ఆయనకి లోపల నుంచి తహతాలు ఆడుతున్నట్టుంది. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, ఇది ఒకవేళ మీ యుద్ధం కాకపోతే, ఇరాన్తో మేము చేస్తున్న యుద్ధం మీ యుద్ధం కాకపోతే, రష్యాతో యుక్రెయిన్ చేస్తున్న యుద్ధానికి మాకేంటి సంబంధం? అసలు అది మా యుద్ధం కాదు కదా, అది మేము వదిలేస్తే మీ పరిస్థితి ఏంటి? దీస్ ఆర్ హిస్ వర్డ్స్. ఇన్ఫ్యాక్ట్ అగైన్ పీట్ హెగ్సెత్ ఆయన చేసిన క్లెయిమ్స్ దగ్గర ఒకసారి మనం వద్దాం. ఆయన ఇవాళ మనం ఏదైతే ఇరాన్లో చేస్తున్నామో మన గ్రాండ్ చిల్డ్రన్ మనకు థ్యాంక్ చేస్తారంటే స్వామి, అమెరికన్ ప్రజలు ఒకటే మాట అడుగుతారు, అవునా అసలు ఇది మాకు ఈ యుద్ధానికి అసలు ఇరాన్కి ఏంటి సంబంధం? మాకు ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవ ఉంది. ఇరాన్ నుంచి మనకి ఇమీడియట్ థ్రెట్ ఏం లేదు. అలాంటిది మనం ఇవాళ దూసుకొని వెళ్ళి ఇరాన్తో గొడవపడి యుద్ధం చేయాల్సిన అవసరం మనకి ఇవాళ ఏమొచ్చింది? అసలు మన గ్రాండ్ చిల్డ్రన్ మనకెందుకు థ్యాంక్ చేస్తారు? మన ఇజ్రాయెల్కి వెళ్ళి హెల్ప్ చేసి మన $billions మనం నష్టపోతే, ఇప్పటికే $40-50 billion మనం ఖర్చు పెట్టామని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ డబ్బు, ఆ బర్డెన్ ఎవరి నెత్తి మీద పడుతుంది? ట్యాక్స్ పేయర్స్ నెత్తి మీద కదా అది పడేది. అది దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు? ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అని చెప్పి వాళ్ళు అమెరికన్ ప్రజలు అడుగుతారు. అది సర్వసాధారణం. అది ఎనీవేస్ కేజీబీకి ఆ ట్రంప్ గారికి ఆ టైంలో ఏం జరిగింది? ఎందుకంటే ఇప్పటికి కూడా కేజీబీ ఉందని చాలా మంది నమ్ముతుంటారు. అది 1991లోనే డెసిమేట్ అయిపోయింది. దాని తర్వాత అది రూపాంతరం చెంది ఇంకొక సంస్థ అయింది. అది రష్యాకి సంబంధించి. పుతిన్ వాస్ అ కేజీబీ ఏజెంట్, హీఈస్ నాట్ రైట్ నౌ. ఎనీవేస్ దాన్ని మనం పక్కన పెట్టినా కూడా ఈ పాకిస్తాన్కి ఏదైతే హ్యూమిలేషన్ జరిగిందో అది ఏ దేశానికి జరగకూడదు. సింపుల్గా చెప్తున్నాను కదా, ఇవాళ ఏదైతే PR క్యాంపెయిన్ పాకిస్తాన్ నడిపిందో, గ్లోబల్ పాలిటిక్స్లో అసీం మునీర్ హయాంలో పాకిస్తాన్కి ఒక పొజిషన్ వస్తుంది, ఒక చైర్ వస్తుంది, జనాలందరూ పాకిస్తాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు అని పాకిస్తాన్ ప్రొజెక్ట్ చేస్తున్న అదే టైంలో అఫీషియల్ వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి అటు ఇరాన్ నుంచి ఇటు ఇజ్రాయెల్ నుంచి. ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఆయన ఏమంటున్నాడు ఒకసారి ఫస్ట్ నేను చెప్పి ముందు ఒకసారి మీరు వినండి ఒకసారి. نشست‌هایی که پاکستان با کشورهای همسایه داره، خب چارچوبی است که خودشون تأسیس کردن. ما در این چارچوب مشارکتی نداشتیم. అసలు పాకిస్తాన్ ఒక మీడియేషన్ కింద మేము అసలు పరిగణించట్లేదు. లొకేషన్ వరకు ఓకేనేమో కానీ అసలు పాకిస్తాన్కి అంత స్కోప్ ఎందుకు ఇస్తున్నారని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు.
అసలు పాకిస్తాన్ ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారని చెప్పి ఫస్ట్ రిలీజియస్ యాంగిల్ ఒకటి ఉంది. ఇరాన్ ఇస్ అ షియా డామినెంట్ కంట్రీ, పాకిస్తాన్ ఇస్ అ సున్నీ డామినెంట్ కంట్రీ. ఆల్సో ఇవాళ పాకిస్తాన్ ఎటువంటి పొజిషన్లో ఉంది, పాకిస్తాన్ చెప్తే ఎవరు సీరియస్గా తీసుకోరని చెప్పి ఇరాన్ కూడా తెలుసు. అగైన్ దీని మీద ఇజ్రాయెల్ ఏమంటుంది, ఇజ్రాయెల్ ఆన్వాయ్ ఇంకా ట్రోల్ చేసి పడేశారు వాళ్ళు. అసలు మాకు భారతదేశం బెటర్ కదా ఒకవేళ మీడియేట్ చేయాల్సి వస్తే అని చెప్పి డైరెక్ట్గా కంపారిజన్ తీసి దేర్ బెటర్ పీపుల్లో నేను పాకిస్తాన్ దగ్గరికి ఎందుకు వెళ్తానని చెప్పి ఆవిడ అంటున్నారు. అండ్ అక్కడితో ఆగారా? ఇవాళ మనం పాకిస్తాన్కి వెళ్తే పాకిస్తాన్ ఫెలస్టీన్ భాయ్ భాయ్ అనే నినాదాలు వస్తుంటాయి, డైరెక్ట్గా అమెరికన్ ఫ్లాగ్ని తగలబెడుతుంటారు, ఇజ్రాయెల్ ఫ్లాగ్ని తగలబెడుతుంటారు. సో ఇవాళ పైన టాప్ లీడర్షిప్ ఏదైనా మాట్లాడివ్వండి, వాళ్ళు 100 మాట్లాడతారు, బట్ అల్టిమేట్గా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అక్కడ ఎవరికైనా మ్యాటర్. అది అమెరికన్ ప్రజలైనా పాకిస్తానీ ప్రజలైనా ఇవాళ అదే జరుగుతుంది. అండ్ ఏదైతే క్యాంపెయిన్ న్యూయార్క్ టైమ్స్లో ఇండియా ఈజ్ సైడ్ లైన్డ్ యాజ్ పాకిస్తాన్ టేక్స్ ఓవర్, లేదా వేరే న్యూస్ ఛానల్స్లో అసెంబ్లీ టైంలో ఓవెల్ ఆఫీస్కి ఇంత చేరువుగా వెళ్ళారు పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళు అన్నా కూడా ఎనీథింగ్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇమ్రాన్ ఖాన్ కన్నా నేను బెటర్ అని చెప్పి అసెంబ్లీకి చెప్దాం అనుకుంటున్నాడు, దానికోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, బ్రైబ్స్ ఇస్తున్నాడు, హీస్ డూయింగ్ 100 things, బట్ నన్ ఆఫ్ ఇట్ ఈస్ వర్కింగ్. ఎందుకంటే అల్టిమేట్లీ సోవరెనిటీ మ్యాటర్స్. మన పని మన దేశపు ఇంట్రెస్ట్ని మనం ముందు పెట్టి మనం ఎంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతున్నాం అనేది ఏ దేశానికైనా మ్యాటర్. పాకిస్తాన్ అలా నిలబడలేదని చెప్పి ప్రపంచానికి తెలుసు కాబట్టి పాకిస్తాన్ మీద ఏ దేశానికి ఎటువంటి రెస్పెక్ట్ ఉండదు. ప్లస్ అదేదైతే పెద్ద పౌరంలాగా ఒక 15 పాయింట్స్ని పట్టుకెళ్ళింది కదా, 15 పాయింట్స్ని చింపి అవతల పాడేసింది ఇరాన్. అండ్ దర్ వెరీ వెరీ క్లియర్, ఏ దేశం ఇక్కడ తగ్గే పరిస్థితులు లేదు, మీడియేషన్ పక్కన పెట్టండి. సో మీకు సింపుల్గా చెప్పాలంటే అమెరికా సైడ్ గల్ఫ్ దేశాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ ఉంది, కొన్ని యూరోపియన్ దేశాలు ఉన్నాయి, ఇదంతా ఒక సైడ్ ఉంటే ఇరాన్ సైడ్ చైనా ఉంది, రష్యా ఉంది, వేరు వేరు దేశాలన్నీ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇరాన్ ఏముంటుంది, మీరు మా మీద ఏవైతే దాడులు చేస్తున్నారు, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ మీద కొడుతున్నారు, మీరు జనాల మందులు అవి, ఈ ధర్మ యుద్ధం అధర్మ యుద్ధం మిమ్మల్ని అడుగుతున్నారని చెప్పి ఇరాన్ ఇస్ డైరెక్ట్లీ పాయింటింగ్ అవుట్. పవర్ గ్రిడ్స్ మీద, ఫార్మస్యూటికల్స్ మీద ఏంటిది అని చెప్పి ఇరాన్ అడుగుతుంది ఇవాళ. ఎనీవేస్ ఇరాన్ సైడ్ అందుకే ఈ దేశాలన్నీ ఉన్నాయి. పాకిస్తాన్ ఎటు ఉంది అంటే ఎటు లేదు, పాకిస్తాన్ జస్ట్ కూరలో కరివేపాకలా ఉంది. మాక్సిమం ఏం చేయగలుగుతుంది, ఈ ఈజిప్ట్ని, టర్కీని, ఈ దేశాలందరినీ, సౌదీ అరేబియాని తెచ్చి కూర్చొని మీటింగ్ చేస్తుంది, ప్లెబిసైట్లు పెడుతుంది, అంతే. అంతకు మించి పాకిస్తాన్ చేయగలిగేది ఏమీ లేదు. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయాలి. అండ్ ఆఫ్ కోర్స్ April 6 డెడ్ లైన్, కానీ అల్టిమేట్గా యుద్ధం ఆగినప్పుడు ఎటు సైడ్ ఫేవరబుల్గా అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే అది నిజంగా జరిగిన తర్వాత మీరు వెనక్కి వచ్చి మీరు చూసుకోవడానికి, కామెంట్ చూసుకోవడానికి ఉంటుంది మీకు, అది ఒక టైం క్యాప్స్యూల్లో ఉంటుంది కింద కామెంట్ సెక్షన్. సో డెఫినెట్గా రాయండి. ఐ వాంట్ ఎవ్రీబడి టు రైట్ వాట్ యువర్ ఫీలింగ్, మీ ఒపీనియన్ ఏంటి అని. అది ఒక డిస్కషన్గా అది తెరలేపుతుంది. అది నేను కూడా ప్రతి కామెంట్ నేను చూస్తాను. నేను ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు, ఇరాన్ ఇరాక్ వార్ ఏ సంవత్సరంలో మొదలైందని మీరు అనుకుంటున్నారు? కొంచెం గ్లోబల్ క్వశ్చన్ ఇది, బట్ ఫెయిర్లీ సింపుల్, ట్రై చేయండి. ఆప్షన్ ఏ ఇస్ 1978, ఆప్షన్ బి ఇస్ 1980, ఆప్షన్ సి ఇస్ 1982, ఆప్షన్ డి ఇస్ 1985. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రండి, ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు, మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ గ్రేట్ ప్లేస్. ఇంట్లో మీరు ఇస్తున్న ఆర్టికల్స్ని నేను ఇంక్లూడ్ చేస్తున్నా, ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ని. సో ఇక్కడ మీ గొంతు కూడా ఉంటున్నట్టే. ఏజుడ్ అంటే నేను ఒక్కడే కదా, మనం అందరం కలిస్తేనే. లెట్ us all be a part of this tight knit community. ఫాలో అయి పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? ఈ నాలెడ్జ్ పిల్ యుద్ధ సమయంలో ఈ రోజు పలానా రోజు ఏం జరిగింది, ఎంటైర్ డేలో ఏం జరిగిందో 10 నిమిషాల వీడియో రూపంలో మీ ముందు తెచ్చేయాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఇది మీ దగ్గర తెచ్చే పూచి నాది, ఏ రోజు ఈ వీడియో మిస్ అవ్వదు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఈ April 6 అంటున్నారు కదా, ఏంటి April 6 డెడ్ లైన్, అది ఏంటి, ట్రంప్ గారు ఏం చేస్తున్నారు ఆ తర్వాత, ఆ డేట్ తర్వాత అంటే ఆ వీడియో మీద క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. లేదా అసలు ఈ యుద్ధమే ఎలా మొదలైంది తెలుసుకుందాం అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, స్వామియే శరణమయ్యప్ప.